కాజీపేటలోని రైల్వే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ నిర్మాణ పనులను పరిశీలించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఉద్యోగాల విషయంలో స్థానికులకే ప్రాధాన్యత ఉంటుందన్నారు కిషన్ రెడ్డి. 16 కోచ్లతో కూడిన రాక్స్ ఉత్పత్తి ఇక్కడ జరగబోతోంది. ప్రయాణికులకు మెరుగైన వసతులు కల్పిస్తామన్నారు. పంచాయతీ ఎన్నికల్లో ఏకగ్రీవాల జోరు కొనసాగుతోంది. భూపాలపల్లి జిల్లాలోని గోరికొత్తపల్లి మండలం బాలయ్యపల్లి గ్రామ సర్పంచ్ ఏకగ్రీవమైంది. బీసీ జంటల్ స్థానంలో తిరుపతి యాదవ్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. వరంగల్ జిల్లాలోని రాయపర్తి మండలం కిష్టాపురం సర్పంచ్ కూడా ఏకగ్రీవమైంది. స్వచ్ఛంద సేవకుడు కొండం రంగారెడ్డిని సర్పంచ్ కాబోతున్నారు. తనపై వస్తున్న ఆరోపణలపై స్పందించారు కాలోజీ వర్సిటీ మాజీ వీసీ నందకుమార్ రెడ్డి. విచారణకు తాను పూర్తిగా సహకరిస్తానన్నారు. హరీష్ రావు లాంటి వాళ్లు కూడా ఆరోపణలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. వర్సిటీలో మార్కుల ఎవాల్యూషన్ చేసిన ప్రొఫెసర్లపై, విద్యార్థులను వేధిస్తున్న మెడికల్ కాలేజీలపై విచారణ జరగాలన్నారు. తిత్వా తుఫాన్ శ్రీలంకలో బీభత్సం సృష్టిస్తోంది. వరదల దాటికి ఇప్పటి వరకు 130 మంది చనిపోయారు. ఇప్పటి వరకు 30 సెంటీమీటర్ల వర్షం పడింది. వరదల్లో చిక్కుకున్న వారిని హెలికాప్టర్ ద్వారా సురక్షిత ప్రాంతాలకు తరలించారు. కొందరు తెలుగువాళ్లు కొలంబోలో చిక్కుకుపోయారు. రేణిగుంట ఎయిర్పోర్ట్లో ఇండిగో విమానం సాంకేతిక లోపంతో ఆగిపోయింది. హైదరాబాద్ నుంచి రేణిగుంటకు వచ్చిన ఈ విమానం తిరిగి బయలుదేరే సమయంలో రన్వేపైనే నిలిచిపోయింది. ప్రయాణికులకు సరైన సమాచారం ఇవ్వకపోవడంతో తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.